शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము పోతన తెలుగు భాగవతంలో తర్వాత కొద్ది ఘట్టాలకి అర్థాలు చూసుకుంటూ వెళ్తాం. పద్యాలకి పోయిన వారం మనం పోయినసారి చదువుకున్నప్పుడు విరాట్ స్వరూపాన్ని చూసుకున్నాము. తాపసుడి జీవన యాత్రని మొదలు పెట్టాము. అక్కడ ఆపాము, 7వ ఘట్టం దగ్గర ఉన్నాము. అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్తాము. మొత్తం ఇందులో మనకి స్కందంలో తెలుగు భాగవతంలో ఒక 35 ఘట్టాలు ఉన్నాయి. 7వది చదువుతున్నాం. నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాము. తాపసుడి జీవన యాత్ర, తాపస జీవయాత్రలో ఉన్నాము. మనందరము తపస్సు చేసుకుంటున్నాం. ఇప్పుడే నేను మీతో అంటున్నా కాబట్టి నాకు అది గుర్తొచ్చింది. తపస్సు అందరం చేయవలసే వస్తుంది. అందరము తాపసికులమే అయి ఉండాలి. తపస్సు ఎట్లా చేస్తామంటే జీవయాత్ర బతికి ఉన్నందుకు శరీర యాత్ర అందరికీ ఉంటుంది. ఆ శరీర యాత్ర చేయవలసి ఉంటుంది. శరీర యాత్ర జీవయాత్ర ఉన్నంత వరకు కర్మలు ఉంటాయి. పొద్దున్న లేవడం, పళ్ళు తోముకోవడం, స్నానాలు చేయడం, పూజలు చేసుకోవడం, అన్నం వండుకోవడం, తినడం, ఆఫీస్కి వెళ్ళడం, రావడం, పడుకోవడం, నిద్రపోవడం, పొద్దున్న లేవడం, ఇవి జీవయాత్రలో భాగాలు. వాటిని మానుకోవడానికి అవకాశం ఉండదు. ప్రకృతి చేయిస్తుంది. ఆ యాత్ర, ఆ చక్రము, ఆ జీవన చక్రము నడుస్తుండాలి. అది ఆగడానికి వీల్లేదు శరీరం ఉన్నంత వరకు. జీవి ఈ దేహంలో ఉన్నంత వరకు, ఆ దేహికి ఆ జీవము ఉన్నంత వరకు వాడికి ఆ యాత్ర ఉంటుంది. ఆ బండి నడవాలి. ఆ బండి చక్రం నడుస్తుండాలి. ఆ బండి నడుస్తుండాలి. ఆ యాత్ర జర్నీ సాగుతుండాలి. అయితే ఆ సాగుతున్న జర్నీలో వాడు తపస్సు చేసుకుంటూ ఆ యాత్రని ముందుకు తీసుకెళ్తే అది యజ్ఞం అవుతుంది. ఆ యాత్రే వాడికి మోక్ష మార్గంలో వెళ్లేందుకు అవకాశాన్ని ఇస్తుంది. లేకపోతే వాడికి అది పతన కారణం అవుతుంది. ఇందాక మీతో నేను అంటున్నట్టు, ఏదో రాజుగారి 7 కొడుకులు వెళ్లి 7 చేపలు పట్టుకొచ్చి వాటిని ఎండబెడితే అందులో మిగిలిన చేపలు ఎండే గానీ ఒక్క చేప ఎండకపోతే చేప నువ్వు ఎందుకే ఎండలేదు అని అడిగితే గడ్డి మోప అడ్డం వచ్చింది. గడ్డి మోప ఎందుకే అడ్డం వచ్చావు? ఇదిగో నన్ను ఆవు మేయలేదు. ఆవా ఎందుకే మేయలేదు? ఇదిగో నా కట్టు విప్పలేదు. అమ్మ కట్టు ఎందుకు విప్పలేదు? ఇంకా ఈ రకంగా అడుగుతూ పోవలసి వస్తుంది. ఎందుకు? చేపల్లాగా మన ఇంద్రియాల్ని ఎండబెట్టవలసి ఉంది. అది తప్పించిపోవాలి. అవి మనసుకి ఆ తాపం కలగాలి. ఆ జీవన యాత్ర, సంసార యాత్ర మోక్ష మార్గానికి ఉపకరణం కావాలి అన్న ఆ తపన మొదలైతే అది తపస్సుగా మారుతుంది. అప్పుడు మనసేంద్రియాల్ని తపింపచేసి ఆ రకంగా కృషిస్తున్న కోరికల్లో, దహించుకుని పోతున్న కర్మల్లో నుంచి మనము ముందుకు వెళ్ళిపోవాలి. అది చేయలేకపోతే ఏమైతుంది? అటువంటి తపన లేదు. ఆ చేపల్ని ఎండగట్టేది లేదు. ఎప్పుడు చూసినా చేప ఎందుకే ఎండలేదు? చదువుకోవడానికి ఎందుకే రాలేదు? ఇదిగో గడ్డి మోప అడ్డం వచ్చింది. మా ఇంటికి ఎవడో వచ్చాడు, వాడింటికి ఎవడో పోయాడు, వీడెవడో చచ్చాడు, వాడెవడో పుట్టాడు, ఇదేంటో ఇంట్లో అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఆఫీస్లో పని ఉంది, నాకేంటో కాలు నొప్పి వచ్చింది, కన్ను నొప్పి వచ్చింది, నాకేంటో మనసు బాగాలేదు, అది కాలేదు, ఇది కాలేదు. అబ్బా రామచంద్ర, ఒక్కటి కాదు ఎన్ని గడ్డి మోపులు అడ్డం ఉంటాయో. ఇది చదువుకి అన్ని అడ్డం పడిపోతాయి. ఆ చేప ఎండేది లేదు, చచ్చేది లేదు, ఆ తపస్సు ముందుకు వెళ్ళేది లేదు, అయ్యేది లేదు, ఆ మనసేంద్రియాలను నిగ్రహించే అవకాశము మనం కల్పించుకునేది లేదు. అటువంటి దుర్మార్గమైన అధోగతి పాలైపోయే పతన కారణాలైన కర్మల్లో, ఆ కోరికల్లో పడి అక్కడక్కడ గిరిగిరా బొంగరంలాగా తిరగకుండా ఈ యాత్రని మనము ముందుకు తీసుకుని వెళ్ళేటట్టుంటే బాగుంటుంది. అది ఎట్లా చెయ్యాలి అని చూసుకుంటున్నాము. చదువుకుంటూ వెళ్దాము. అప్పుడు మనము కొన్ని పద్యాలు చూసుకుని ఎక్కడ ఆపాము? ఈ 26వ వచనం దగ్గర ఆపాము. అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. అప్పుడు హరిచరణ కమల గంధ రసాస్వాదనంపు తెలియని వాళ్ళు ఉంటారు. ఈ బొంగరంలాగా గిరిగిరా భూమి మీదే తిరుగుతుంటారు పనులు చేసుకుంటూ. తపించడం తెలియదు, తపస్సు చేద్దామన్న ఆలోచన కలగదు.
ఎప్పుడైనా ఒకసారి చదువుకోవాలన్న ఉద్దేశం ఉన్నా కూడా కర్మలు అటు లాగితే ప్రపంచం వైపుకి వెళ్ళిపోతారు, వ్యభిచారం చేస్తారు. మనసు ఇంద్రియాల వెంటబడి బయట పారి అక్కడక్కడ తిరుగుతూ ఆ వ్యభిచర్యం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ సన్మార్గంలో ఉండి, సదాచారంలో ఉండి ఇటువంటి ఆచారాల్ని ఆచరించడం ఉండదు. వ్యతిరేకమైన దిశలో ఆచరణలుంటాయి, వ్యతిరేకమైన దిశలో చరించడం ఉంటుంది, అటువైపు తిరగడం ఉంటుంది. అదంతా వ్యతిరేకమైన దిశలో ప్రకృతి వైపు, ఆత్మకి అక్కర్లేని వైపు వ్యతిరేకమైన దిక్కులో వాళ్ళు చరిస్తుంటారు. అది వ్యభిచారము. వాళ్ళ గురించి చెప్తున్నారు. అటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు ఈ రసాస్వాదనమే ఉండదు. ఆ రసము, సారము, జ్ఞాన సారాన్ని పట్టుకుందాము, దాన్ని ఆస్వాదిద్దాము, ఆత్మానుభవాన్ని అనుభవంలోకి తెచ్చుకుందామన్న ఆలోచనే ఉండదు. కర్మల్లోనే ఉంటారు. ఆ పనులున్నాయి, ఈ పనులుంటాయి, ఇంటికి ఎవరో వచ్చారు, ఇంటికి ఎవరో వెళ్ళారు, నేను ఎక్కడికో పోవాలి, అదేంటో అయ్యింది, ఇంక వీడు పుట్టాడు, వాడు చచ్చాడు, ఇంక ఇవే ఉంటాయి. అది పెళ్లి, ఇది తద్దినము, ఆఫీస్ పని, ఇంట్లో పని, ఇంక ఒకటి కాదు. ఈ కర్మల్లో ఉంటారు. నిజ అంటే వాళ్ళ యొక్క కర్మల్లో, ఆ బంధాల్లో ఉంటారు వాళ్ళు. చివరికి ఏమైతారు, వాళ్ళ బండి ముందుకెళ్ళదు, ఇక్కడ తిరుగుతుంది, ఇక్కడిక్కడ తిరిగి చివరికి అక్కడే పడిపోతారు. చివరికి దండధరుడి యొక్క మందిరము, ఆ యమనగరము, దాని యొక్క ద్వారం దగ్గరున్న దేహళి, ఆ గడప ఉంటుంది, ఆ దారస్తంభము, దాని ముందు జాజ్వల్యమానంగా మండుతున్న వైతరణి అలల్లో, ఆ దహించే దారుణమైన జ్వాలల్లో దహించుకుని పోతూ ఉన్న దేహాలతో ఉండి వాళ్ళు శిఖి శిఖ అవగాహంబుల, శిఖి అంటే శిఖలతో ఉన్నది అగ్ని, అగ్ని శిఖలతో ఉన్నది. అగ్ని యొక్క శిఖలలో వాళ్ళు మునుగుతూ తేలుతూ ఆ వైతరణి తరంగాల్లో ఆ విధంగా కాలిపోతారు. ఏమైతారు, ఎందుకు కాకుండా పోతారు, అధోగతి పాలలో ఎందుకు కాకుండా పట్టిపోతారు. వాళ్లకు ఆ గడ్డి మోపులు లాంటి కర్మలన్నీ అనంతంగా అడ్డం వస్తూనే ఉంటాయి. వాళ్లకు తప్పించడమే తెలియదు. ఆ చాప ఎండేదే లేదు, వాళ్ళ బ్రతుకులు పండేది లేదు. వాళ్ళు కాదు, మనకు అటువంటి వాళ్ళు ఉంటారని చూసుకుంటాం, ఉంటారని చూసి కాలుతోటి పక్కకి తోస్తాము. ఉంటారు చాలా మంది, కోట్ల కొద్దీ ఉంటారు. ఏమి ఉపయోగం, ఊరికి భూమి మీద ప్లేస్ ఆక్యుపై చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి కాదు కానీ, ఏదో పుట్టలోని పురుగులు, పుట్టలోని తెగలు పుట్టవా గిట్టవా అని వీళ్ళు పుడుతూ ఉంటారు, గిడుతూ ఉంటారు. వీళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది. మనము వాళ్ళ గురించి కాదు, విజ్ఞాన సంపన్నులైన వాళ్ళ గురించి చెప్పుకుందాము. ఇది మనకి మోక్షానికి వాళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేసుకున్నారని తెలుసుకుంటే మనకు కూడా మార్గాలు తెలుస్తూ ఉంటాయి, ఉన్న మార్గాలు సుగమం అవుతుంటాయి. దుర్గతులు పట్టిపోయే వాళ్ళు, వైతరణి తరంగిణి జ్వాలల్లో కాలిపోతున్న వాళ్ళ గురించి మనకి అలా ఈ విజ్ఞాన సంపన్నులు ఉంటారు. వీళ్ళు ఆ విధంగా అంటే బ్రతికి ప్రసన్నులు ఉంటారు, శాంతిగా ఉంటారు. కర్మబంధాల్లో పడి గిరగిరా తిరుగుతున్న వాళ్ళు, చదువుకి దూరమై ఎక్కడో ఉన్నవాళ్ళు కాదు. మనసు శాంతిగా ఉంచుకుని ఈ మాయలో కర్మలు, ప్రకృతులు, పనులు, నావి నావి, నేను అన్న అహంకారాలతోటి, మమకారాలతోటి, రాగద్వేషాలతోటి ఈ మాయల్లో పడి ఆపన్నులు కాకుండా, ఆపదల్లో చిక్కుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. జ్ఞానంతో ఉన్నవాళ్ళు, జ్ఞానమే సంపదగా ఉన్నవాళ్ళు. అది కూడా విజ్ఞాన సంపద, వివేక జ్ఞానం అన్న సంపదని సంపాదించుకున్న వాళ్ళు. డబ్బులు, ఇళ్ళు, కార్లు, వాళ్ళు వీళ్ళు, స్నేహితులు, బంధువులు, చుట్టాలు, పక్కాలు కాదు. వివేక జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు ప్రశాంతమైన మనస్థితితో ఉండి మాయలో పడకుండా విన్నాణంబున, నేర్పుతో, తెలివితేటలతో తమ హృదయ అంతరాళంబులన్, వారి హృదయాంతరాలలోనే, వారి హృదయాల్లోనే ప్రాదేశ మాత్రం అంటే
అరచేయి బాగా విస్తారంగా తెలిస్తే ఎంత ఉంటుందో అంత ప్రదేశము, ఒక 8-10 అంగుళాల మాత్రం దివ్య దేహంతో ఒక రూపం ఉంటుంది. దాన్ని చూసుకుంటారు వాళ్ళు. ఈ మాయలో పడకుండా ఉంటే మాయాతీతమైన ఆ దివ్యమైన వస్తువు ఒకటి తెలుస్తుంది వాడిలోనే ఉన్నదని. దాన్ని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు? దిగిభరాజ శుండాదండ సంకీర్ణ దీర్ఘ చతుర్బాహుడు ఆ దివ్య దేహుడు. ఆ దివ్యమైన దేహం కలిగిన వాడు ఎట్లా ఉంటాడంటే చూడ్డానికి మనలోనే ఉంటాడు, అందరిలో ఉంటాడు. చూసుకోగలిగే శక్తి ఎవరికి ఉంటుందో ఆ విజ్ఞాన సంపద ఉన్న వాళ్ళకి. కర్మల పాశాల్లో ఉన్న వాళ్ళకి కాదు. ఆ చాపని ఎట్లా ఎండగట్టాలో తెలియక గడ్డి మోపడ్డం వచ్చింది, ఇంటికి ఎవరో వచ్చారు అని ఏదో చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళు కాదు. ఆ లోపల ఉన్న విషయాన్ని తెలుసుకోవాలని కూర్చున్న వాళ్ళు, దానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు, వాళ్ళలో వాళ్ళు చూసుకోగలరు. ప్రతి వాళ్ళలో ఉంటుంది, కానీ వీళ్ళకి తెలియదు. వీళ్ళు చూసుకోగలుగుతారు. అది ఎట్లా ఉంటుంది? దిక్ ఇభరాజ. దిక్ ఇభములు అంటే ఏనుగులు, గజములు, దిగ్గజాలు. దిగిభములు అంటే దిగ్గజాలు. దిగ్గజాల రాజులు, దిగ్గజేంద్రాలు. ఆ దిగ్గజేంద్రాల యొక్క శుండములు, తొండాలు. ఆ తొండాల దండలు ఎంత ఉంటాయో, దిక్కులని మోసే దిగ్గజాల యొక్క తొండాలు ఎట్లా ఉంటాయో అటువంటి సంకాశము, దానికి సమానమైన దీర్ఘమైన 4 భుజములు కలిగిన వాడు నా గుండెలోనే ఉంటాడు. చూసుకోగలిగితే చూసుకోవచ్చు. ఎవరి హృదయాంతరాళాల్లో వాళ్లకు దర్శనమిస్తాడు చూసుకోగలిగితే. ఆ మూర్తి కందర్పకోటి సమాన సుందరుడు. కోటి మన్మధులు ఒక్క చోట ఉంటే ఎంత సౌందర్యమో అటువంటి మూర్తి. ధృత మందరుడు, మందర పర్వతాన్ని ధరించినవాడు, మందర పర్వతాన్ని పట్టుకున్నవాడు, నిలబెట్టినవాడు. రాకా విరాజమాన రాజమండల సన్నిభ వదనుడు. రాకా నాటి పౌర్ణమి 16 కళలతో వెలుగుతూ ఉన్న పౌర్ణమి నాడు ఆ విరాజమానమై ఉన్న రాజు చంద్రుడు, ఆ చంద్ర మండలానికి సమానమైన వదనము, ముఖము కలిగినవాడు. పౌర్ణమి నాటి నిండు పున్నమి నాటి చంద్ర మండలం లాంటి కాంతులతో ఉన్న ముఖము కలిగినవాడు. సౌభాగ్య సదనుడు, మంగళాలకు ఆశ్రయ స్థానమై ఉన్నవాడు, గొప్ప భాగ్యాలన్నిటికీ ఆశ్రయమై ఉన్నవాడు. ప్రభాతకాల భాసమాన భాస్కర బింబ ప్రతిమాన విరాజిత పద్మరాగరత్న రాజీ విరాజమాన కిరీట కుండలుడు. ప్రభాత సమయంలో ప్రభలతో ప్రకాశిస్తున్న భాస్కర బింబము, సూర్య బింబానికి ప్రతిమానము, సమానంగా విరాజితము, వెలుగులతో ఉన్న పద్మరాగాలన్న రత్నాలు, రూబీస్. ఆ రూబీస్ యొక్క రాజీ సమూహము, ఆ సమూహంతో విరాజమానమై ప్రకాశిస్తున్న కిరీటము, కుండలాలు కలిగినవాడు. ఏదో ప్రభాత కాలంలో సూర్యోదయం వేళ ఏ విధంగా అర్కబింబం ఉంటుందో అటువంటి తేజస్సులతో ఉన్న పద్మరాగ మణులకు తక్కువ కాకుండా ఉన్న 12 ఆదిత్యులు పద్మరాగ మణులలాగా కిరీటాల్లో, కుండలాల్లో ఉండగా, శ్రీవత్స లక్షణ లక్షిత వక్షోమండలుడు, శ్రీవత్సమన్న గుర్తులతో ఉన్న వక్షము కలిగినవాడు, రమణీయ కౌస్తుభ రత్న ఖచిత కంఠికాలంకృత కంధరుడు. రమణీయమైన, రమింపచేసే కౌస్తుభమన్న రత్నము, పచ్చ, దాంతో ఖచ్చితమైన కంఠిక, కంఠం దగ్గర పెట్టుకునేది, కంటె అంటాం తెలుగులో. కంటె గొంతు దగ్గర ఉంటుంది. ఆ కంఠికకి, ఆ కంటెకు ఈ కౌస్తుభమన్న రత్నాన్ని పొదిగారు. దానితో అలంకరించబడ్డ కంఠం కలిగిన వాడు.
నిరంతర పరిమళమిళిత వనమాలికా బంధురుడు. నిరంతరము అంతరాయం లేకుండా పరిమళాలతో కూడి ఉన్న వనమాలికతో ఆయన అలంకరించబడి ఉన్నాడు. నానావిధ గంభీర హార కేయూర కటక కంకణ మేఖల అంగుళీయక విభూషణ వ్రాత సముజ్వలుడు. ఎన్నో విధాలైన గంభీరమైన గొప్ప హారాలు, కేయూరాలంటే చేతికి వేసుకునే కడియాలు, కటకాలంటే కాళ్లకు వేసుకునే కడియాలు, కంకణాలంటే ముంజేతులకు వేసుకునే కడియాలు, మేఖలాలంటే నడుముకు పెట్టుకునే వడ్డాణాలు, అంగుళీయకాలంటే వేళ్లకు పెట్టుకునే ఉంగరాలు, ఇటువంటి భూషణాలన్నిటితో ఆ వ్రాతము సమూహంతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నవాడు. నిటల తట విలంబమాన విమల స్నిగ్ధ నీలకుంచిత కుంతలుడు. నిటలమన్నా లలాటమన్నా నుదురు, నుదురన్న అపాల భాగం పైన విలంబమానము వేలాడుతున్న విమలమైన నిర్మలమైన స్నిగ్ధము దట్టంగా ఉన్న నీలమైన నల్లటి కుంచితము కొద్దిగా వంపులు తిరిగిన కుంతలాలు ముంగురులతో ఉన్నవాడు. తరుణ చంద్ర చంద్రికాధవళ మందహాసుడు. బాలచంద్రుడు అప్పుడప్పుడే ఆకాశంలో పైకొస్తున్న చంద్రోదయం వేళ పైకొస్తున్న ఆ చంద్రుడి యొక్క చంద్రిక వెన్నెల లాంటి ధవళమైన తెల్లటి స్వచ్ఛమైన నవ్వు కలిగిన వాడు. పరిపూర్ణ కరుణావలోకన భ్రూభంగ సంసూచిత శుభగ సంత అనుగ్రహ లీలా విలాసుడు. పరిపూర్ణమైన కరుణతో కూడిన అవలోకనములు చూపులతో ఉన్న భ్రూ కనుబొమల యొక్క భంగము వంపు తిరిగి ఉంటే అవి సంసూచిత ఏం చూపిస్తున్నాయంటే శుభగము మంగళకరమైన సంతతము ఎల్లప్పుడూ ఉండే అనుగ్రహమన్న లీల విలాసంగా కన్నుల్లో నుంచి ఆ కనుదోయిలో నుంచి జాలువారుతుంటే ఆ విధంగా ఉన్నవాడు. మహాయోగిరాజ వికసిత హృదయ కమల కర్ణికా మధ్య సంస్థాపిత విలసిత చరణ కిసలయుడు. మహాయోగులు వాళ్ళ యొక్క వికసించిన హృదయ కమలాల మధ్యలో, ఆ కర్ణిక మధ్యలో, ఆ దుద్దు మధ్యలో చరణ కిసలయము పాద పద్మాలను ఆయన విలాసంగా పెట్టి ఉంచినవాడు. సంతత ఆనందమయుడు, ఎప్పుడు ఆనందమే అయి ఉన్నవాడు. సహస్ర కోటి సూర్య సంఘాత సన్నిభుడు. కోటి సూర్యుల పగిటి ఉత్కృష్టమైన కాంతులతో విలసిల్లుతున్నవాడు. విభుడు, వైభవములతో ఉన్నవాడు అయిన ఆ పరమేశ్వరుని ఆయన నా గుండెలోనే ఉన్నాడు అని ఈ విధంగా ఉన్న మూర్తిని మనసులో ధారణావశంతో, ధారణా యోగంతో మనసుని ముందు వశంలో పెట్టి అందులో ఈ ధారణా యోగంతో నిలుపుకొని ఆ మూర్తి యొక్క తదీయ గుల్ఫము కాలి మడమ, చరణము పాదము, జానువులు మోగాళ్ళు, జంఘము పిక్కలు ఆది అవయవంబులను క్రమంగా ఒక్కొక్క దాన్ని ప్రతి క్షణము ధ్యానం చేస్తూ ఎంత కాలానికి ఆ పరిపూర్ణమైన నిశ్చలమైన భక్తి యోగము సిద్ధిస్తుందో అంతకాలం వరకు అదే చింతా తత్పరులై ఉంటారు అని ఆయన మన శుకుల వారు పరీక్షిత్కు చెప్తుంటే ఆ విషయాన్ని విని సూతుల వారు మనకందరికి చెప్తున్నారు. ఈ విధంగా ఉండే వాళ్ళెవరు? హృదయ కమలాల్లోనే ఆ హృదయ కమల కర్ణికల మధ్యలో పాదాలను నిలిపి నిలుచున్న ఆ ప్రాదేశ మాత్ర దేహుడు, ఆ పరమసుందర మూర్తిని నిరంతరము నిశ్చలమైన భక్తితో ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎవరు? విజ్ఞానమే సంపదగా కలిగిన వాళ్ళు, ప్రసన్నంగా మనసులను నిలుపుకుని
మాయలన్నిటికీ దూరంగా ఉన్నవాళ్ళు, ఆ మాయలో పడి కర్మలనుకుంటూ తిరుగుతున్న వాళ్ళు కాదు. వీళ్లకు వేరే మార్గం ఉంది. వాళ్లకు వ్యతిరేకమైన మార్గంలో వీళ్ళు లోచూపుతో తమలోనే ఉన్న ఆ రూపాన్ని నిరంతరము ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఆసన్న మరణార్థి అయిన యతీశుడు కాల దేశములను కాచుకొనడు. తనువు విసర్జించు తలపు జనించిన భద్రాసనస్థుడై ప్రాణపవను మనసు చేత జయించి మానస వేగంబు బుద్ధిచే భంగించి బుద్ధి తెచ్చి క్షేత్రజ్ఞితో కూర్చి క్షేత్రజ్ఞున్ ఆత్మలోపల చేర్చి ఆత్మను బ్రహ్మమందు కలిపి ఒక్కటి గావించి గారవమున శాంతితోడ నిరూఢుడై సకల కార్య నివహమెల్లను దిగనాడి నిత్య సుఖము వలయునని చూచును. అటమీద వసుమతీశ, ఓ వసుమతీశ, ఓ రాజా, ఓ పరీక్షిత్ మహారాజా, మరణమాసన్నమైన వాడు ఆ యతి ప్రయత్నం మీద మనసేంద్రియాలను జయించిన వాడు, ఇంక వెళ్ళిపోవాలని తనువుని విసర్జించే తలపు ఆలోచన మనసులో జన్మించినవాడు, ఇంకా అటువంటి వాడు ఈ కాలం మంచిదేనా, ఆ ప్రదేశం మంచిదేనా అని చూసుకుంటూ దాన్ని కోసం ఎదురు చూస్తూ ఉండడు. దానికోసం ఎదురు చూస్తూ కూర్చోడు. ఎప్పుడు మనసులో ఆ తలపు కలిగితే అప్పుడే భద్రాసనస్థుడై ఆసనంలో కూర్చుని ప్రాణపవను మనసు చేత జయించి ప్రాణాయామం చేస్తూ, ఆసనము ప్రాణాయామం చేస్తూ మానస వేగంబు బుద్ధిచే భంగించి ప్రత్యాహారము, ఆ తర్వాత వెనక్కి మొత్తం అన్ని ఇంద్రియాలతో సహా మనసంతా వెనక్కి వచ్చిన తర్వాత ఇంక ప్రత్యాహారం ఒక్క దాంట్లో నుంచి ఒక దాంట్లోకి కలిపేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎట్లా కలిపేస్తాడు? వేగంగా కదులుతున్న మనసును తీసుకొని వచ్చి బుద్ధితోటి దాన్ని ఆపేస్తాడు. ఆ బుద్ధిని తీసుకొచ్చి క్షేత్రజ్ఞుల్లో ఆత్మలో కలిపేస్తాడు. ఆ క్షేత్రజ్ఞుడిని పరమాత్మలో కలిపేస్తాడు. క్షేత్రజ్ఞుడు, ఈ క్షేత్రం ఉంది, మీ నాన్న శరీరం, అందులో మనసు, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని తీసుకొచ్చి ఆ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడితోటి కలిపేసి ఆ క్షేత్రజ్ఞుడిని ఆత్మలోపల కలిపేసి ఆ ఆత్మను తీసుకెళ్లి బ్రహ్మంలో కలిపేస్తాడు. ఇన్ని ఉన్నాయా అంటే ఆ రకంగా ఆలోచించుకున్న వాళ్ళకి అవి ఉంటాయి, లేవంటే లేవు. విడదీసి చూసుకున్నా కూడా యోగం చేసుకునే అవకాశం ఉంటే, ఆ చాకచక్యము, ఆ విజ్ఞానము, వివేచన జ్ఞానం ఉంటే చేయొచ్చు. విభాగం చేసి చూసుకోవడం, అన్ని కలిపేసుకోవడం. ఆ రకంగా ఒక్కొక్క దాంట్లో వెనక్కి రోల్ బ్యాక్ చేసుకుంటూ కలిపేసుకుంటూ పోయి అన్నిటినీ చివరికి ఒక్కటే చేసి గారవంతో ఎంతో గొప్పగా, గౌరవంగా, పరమోత్సాహంగా, శాంతితోటి నిరూఢుడై కుదురుకుని శాంతితో ఊంచుకుని కూర్చుని సకల కార్య నివహం అంటే సమూహము, మొత్తం పనులన్నిటినీ ఎల్లా దిగనాడి వదిలిపెట్టి నిత్య సుఖాన్ని కావాలి అని చూస్తూ ఇంకా అట మీద ఆ తర్వాత ఏం చేస్తాడంటే అని చెప్తున్నారు. ఆసన్న మరణార్థి అయిన యతీశుడు కాలదేశములను కాచుకొనడు. తనువు విసర్జించు తలపు జనించిన భద్రాసనస్థుడై ప్రాణపవను మనసు చేత జయించి మానస వేగంబు బుద్ధిచే భంగించి బుద్ధి తెచ్చి క్షేత్రజ్ఞతో కూర్చి క్షేత్రజ్ఞున్ ఆత్మలోపల చేర్చి ఆత్మను బ్రహ్మమందు కలిపి ఒక్కటి గావించి గారవమున శాంతితోడ నిరూఢుడై సకల కార్య నివహమెల్లను దిగనాడి నిత్య సుఖము వలయునని చూచును. అట మీద వసుమతీశ అని చెప్తూ ఉన్నారు. తర్వాత ఘట్టం సత్పురుష వృత్తి చూసుకుందాము. వినుము, పరమాత్మయైన బ్రహ్మంబునకు తక్క కాల దేవ సత్వ రజస్తమో గుణాహంకార మహత్తత్వ ప్రధానంబులకు ప్రభుత్వంబు లేదు. కావునన్ పరమాత్మ వ్యతిరిక్తంబు లేదు. దేహాదుల యందు ఆత్మత్వంబు విసర్జించి అన్య సౌహృదంబు మాని పూజ్యంపైన హరిపదంబు ప్రతిక్షణంబును హృదయంబును ఆలింగనంబు చేసి వైష్ణవంపైన పరమపదంబు సర్వోత్తమంబని సత్పురుషులు తెలియుదురు.
ఈ విధంబున విజ్ఞాన దృక్వీర్య జ్వలనంబున నిర్దగ్ధ విషయ వాసనుండై క్రమంబున నిరపేక్షత్వంబున. ఇంకప్పుడు వాడేం చేస్తాడంటే, ఆ విధంగా కూర్చున్నవాడు మొత్తము ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలతో అన్నిటిని వెనక్కి తీసుకొని వచ్చి మొత్తం అన్నిటిని తిప్పేసి అన్నిటినీ ఆ బ్రహ్మంలో కలిపేసి, ఇంకప్పుడేం చేస్తాడంటే, బ్రహ్మంలో కలిపేసినాక చేసేది ఏముంది అంటే, అది సమాధి స్థితి దాకా వచ్చాడు, ఇంకక్కడి నుంచి వెళ్ళిపోవాలి దాటుకుంటూ. పరమాత్మ అయిన బ్రహ్మకు తప్ప కాలానికో దైవీ శక్తులకో సత్వరజస్తమో గుణాహంకార మహత్తత్వాలతో కూడి ఉన్న ప్రకృతికో, ఈ ప్రధానం అంటే ప్రకృతి, దీనికో ఆ ప్రభుత్వం లేదు, ఆ ప్రభావం లేదు. అవి నడుస్తూ ఉంటాయంటే నడిపించే శక్తి వాటికి లేదు. కాబట్టి పరమాత్మకు వ్యతిరేకమైన వస్తువు అన్యమైనది ఒక్కటి లేదు. దేహాదుల్లో ఆత్మత్వము, కాబట్టి ఏదో నా శరీరము, నా మనసు, ఇంద్రియాలు అని వీటన్నిటిలో నేను అనుకుంటున్న ఆ భావం ఏమున్నదో దాన్ని విసర్జించి వదిలిపెట్టి నేతి ఇది కాదు అనుకుంటూ దాన్ని వదిలిపెట్టుకుంటూ అన్య సౌహృదంబు, అక్కర్లేని విషయాల మీద మనసు లగ్నం చేయడం మొదలైన వాటిని మాని పూజ్యమైన హరి పదాన్ని ప్రతి క్షణం హృదయంలో ఆలింగనం చేసి, గట్టిగా ఆలింగనం చేసి హృదయానికి హత్తుకుని పట్టుకుని ఆ వైష్ణవమైన వ్యాప్తిస్తున్న అంతటా ఉన్న పరమ పదము, అనంతమైన తత్వము సర్వోత్తమమదే అని సత్పురుషులు తెలుసుకుంటూ ఉంటారు. మనసులో ఆ విషయాన్ని, ఇంకా అనన్యము అన్న విషయాన్ని గట్టిగా పట్టుకుని ఆ విషయాన్ని వాళ్ళలోనే తెలుసుకుంటూ ఉంటారు. ఈ విధంబున విజ్ఞాన దృక్, జ్ఞాన దృష్టితో ఆ వీర్యంతో ఉన్నవాళ్ళు ఆ జ్ఞాన జ్వాలల్లో, జ్ఞానాగ్నుల్లో విషయ వాసనలన్నిటినీ నిర్దగ్ధం చేసి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం మొత్తం కర్మలతో సహా, వాసనలు, విషయాలు, సంకల్పాలతో సహా అన్నిటినీ సమూలంగా దగ్ధం చేసి క్రమంగా నిరపేక్షత్వం, అపేక్ష లేకుండా, ఇంకా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమైపోయినప్పుడు వాసనలతో సహా బీజరూపంగా ఉన్న కోరికలు, ఆశలన్నిటినీ దగ్ధం చేసినాక అసలు ఇంతవరకు చేసిన కర్మలకి నాకేమైనా వస్తుందా అన్న ఆపేక్షలను కూడా తీసేసి అన్ని విధాలుగా అంతటి ఘన వైరాగ్యంతో ఉన్న వాళ్ళై ఇంకప్పుడు అంగ్రి మూలమున మూలాధార చక్రంబు పీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలమున చేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీదికి ఎగయబట్టి అటమీద ఉరమందు హత్తించి క్రమ్మర తాలు మూలమునకు తరిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి ధృక్కర్ణ నాసాస్య మార్గములు మోసి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థము ఇంద్రియానుషంగము ఇంత లేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రంబు చించి బ్రహ్మమందు కలయును పౌరవేంద్ర. ఇంకా ఆ విధంగా అంతవరకు తెచ్చుకున్నాక ఆ యోగి ఏం చేస్తాడంటే, ఆ ఇచ్చలేని యోగి ఇంకా బ్రతకాలి, ఈ శరీరంతో ఉండాలి, ఏదో సాధించాలి, ఈ కర్మలు చెయ్యాలి, ఈ అనుభవాలు పొందాలి అన్న కోరికలన్నిటినీ వదిలేసిన వాడు ఆ యోగి. ఎందుకంటే ఇక్కడ నిర్దగ్ధ విషయ వాసనుడు. ఆయన మొత్తం విషయాలని ఆ వాసనలతో సహా బీజరూపంగా ఉన్న ఆశలు, ఆశయాలన్నిటినీ దగ్ధం చేసుకున్నాడు. అపేక్షలన్నీ లేకుండా చేసుకున్నాడు. అన్నీ పోయిన తర్వాత ఆయనకి ఇంకా ఆశలు లేవు, ఏ ఇచ్చలు లేవు. ఇంకా ఇచ్చ ఉన్నది అంటేనే మళ్ళీ మనసు కదులుతుంది, మొత్తం ప్రపంచమంతా వ్యాప్తిస్తుంది, విష్ణువై నిలుస్తుంది, లోకమై అదంతా వదిలేసుకున్నవాడిన అటువంటి యోగి ఆయన ఏం చేస్తాడంటే, ఇంకా బ్రతకాలన్నా ఇష్టం లేదు, చస్తే బాగుంటుంది అని ఆ శ్మశాన వైరాగ్యం వచ్చిన వాడు కాదు. అటువంటి వాళ్ళ గురించి మనం చెప్పుకోవట్లేదు. వాళ్ళు అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, మోహంతో ఉన్నవాళ్ళు
మనము విజ్ఞానంతో ఉన్న వాళ్ళ గురించి యోగ మార్గంలో సాధన చేసుకుని ఇంకా సిద్ధికి సిద్ధమవుతున్న వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. వీళ్ళకి ఇచ్చలేదంటే, బ్రతుకు మీద ఇచ్చలేదు అంటే జన్మల మీద ఇంకా కోరికలు లేదు, అపేక్షలు లేదు. జన్మ ఎందుకు ఉంటుంది? ఏదైనా ఒకటి చెయ్యాలి, సాధించాలి, కావాలి, అనుభవించాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆ ఇచ్చలుంటే అప్పుడు దానికి కావలసిన ఉపాధులు ఉండవలసి ఉంటుంది. కాబట్టి జన్మలు వస్తాయి. అసలు ఏ కోరిక లేని వాడికి ఇంకా జన్మలు ఉండే అవకాశం కూడా లేదు. ఆ స్థితిలో ఉన్న యోగి ఏం చేస్తాడంటే, ఇంకప్పుడు అంత దూరం వచ్చిన తర్వాత అంగ్రి మూలమున ఆ పాదము యొక్క మడమ, ఆ మడమతోటి పద్మాసనంలో భద్రాసనంలో కూర్చున్నాడు కదా, ఆ భద్రాసనంలో కూర్చున్న యోగి ఆ మడమతోటి మూలాధార చక్రాన్ని పీడించి దాన్ని నొక్కి పట్టి ఆ తర్వాత ప్రాణాన్ని బిగియబట్టి ప్రాణాపాన వాయువులన్నిటినీ, ప్రాణాపాన ఉదానాలన్నిటినీ ఆయన నిలిపేసి బిగ్గరగా పట్టేసి నాభి తలం చేర్చి మూలాధార చక్రం దగ్గర నుంచి స్వాధిష్టానం తర్వాత ఇక్కడ నాభి దగ్గర మణిపూరం, ఆ మణిపూరకం దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ దాన్ని చేర్చి ప్రాణాలను, ఆ తర్వాత నయముతో నెమ్మదిగా మెల్లగా హృత్ సరోజము మీదికి ఈ మణిపూరం తర్వాత అనాహతం దగ్గరికి దాన్ని తోసి ఎగయబట్టి ఎత్తి పట్టుకుని ఆ తర్వాత అట మీద ఉరమందు హత్తించి ఆ హృత్ స్థలం దగ్గర దాన్ని గట్టిగా నిలబెట్టి క్రమ్మర ఇంకా నెమ్మదిగా మళ్ళీ అక్కడి నుంచి క్రమంగా తాలు మూలానికి విశుద్ధి చక్రం దగ్గరికి ఈ గొంతు దగ్గరికి దాన్ని తరిమి నిలిపి అక్కడికి తోసి అక్కడ దాన్ని మళ్ళీ నిలబెట్టి మమతతో మెల్లగా మళ్ళీ భ్రూయుగ మధ్యంబు చేర్చి కనుబొమల మధ్యలో ఆజ్ఞాచక్రం దగ్గరికి దాన్ని తీసుకొచ్చి అక్కడ దాకా వచ్చేసరికి మళ్ళీ అక్కడ చెదిరిపోయేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. ఇంతవరకు సాధించి మొత్తం అన్నిటిని నిగ్రహించి వాటిని కూడగట్టి తీసుకొని వచ్చి అన్నిటిని ఒక్క చోట చేర్చి కూర్చి పట్టి హత్తి తరిమి నిలిపి ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ అక్కడ దాకా ముఖం దాకా తీసుకొచ్చాడు, విశుద్ధం గొంతు దగ్గర నుంచి ఆజ్ఞాచక్రం కనుబొమల పై వరకు, అంతవరకు తెచ్చిన తర్వాత అక్కడే దృక్కులు 2 కళ్ళుంటాయి, అక్కడే కర్ణాలు 2 చెవులుంటాయి, అక్కడే నాసికా పుటాలు 2 ముక్కు పుటాలుంటాయి, 6 7వది ఆస్యము నోరుంటుంది. ఇవి మొత్తం ఈ ఖాళీల్లో నుంచి కన్నాల్లో నుంచి ఆ మనసు జారిపోవచ్చు. ఈ ఇంద్రియాల వెంటబడి ఆ మనసు మళ్ళీ జారిపోయిందంటే, ప్రపంచంలోకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ దాన్ని కూడగట్టుకొని తేవడానికి చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ మొత్తం మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1 అని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి ఆ మార్గాలన్నిటినీ మూసేయాలి ముందు. ఈ మనసు అహల్య లాంటి మనసు ఇంద్రియాలన్నా ఇంద్రుడి వెంటబడి వ్యభిచారం చేయడానికి ప్రపంచంలోకి వెళ్ళిపోకుండా ఆ మొత్తము రంధ్రాలని మూసేయాలి ముందు. మూసేసి ఆ తర్వాత ఆ యోగి ఏం చేస్తాడంటే, ఎలని ఎంతో ఇష్టంగా ముహూర్తార్థము చక్కగా గొప్పగా ఒక ముహూర్తార్థము, అర్ధ ముహూర్తము, ఒక ముహూర్తము 48 నిమిషాలు, అర్ధ ముహూర్తము 24 నిమిషాలు, ఒక 24 నిమిషాలు, అరగంట కన్నా తక్కువ, ఏ ఆనుషంగము లేకుండా సంగము, ఏ సాంగత్యాలు ఆసక్తులు సక్తులు లేకుండా అసక్తితోటి ఇంచుక లేకుండా కొంచెం కూడా దేని మీద ఆసక్తి ఉండద్దు. ఇంకా ఉన్నది అంటే ఏమైంది, ఆ కళ్ళు చెవులు నోరు ముక్కు పుటాలు అన్న మొత్తం అన్ని రంధ్రాల్లో నుంచి మనసు జారిపోతుంది, ఇంకా అది పారిపోతుంది, మళ్ళీ దాన్ని పట్టుకొని రావడం కష్టమైతుంది. కాబట్టి వేరే వాటి మీద సంగం లేకుండా అనుషంగము కొంతం కూడా లేకుండా ప్రాణాలను గట్టిగా వంచి బ్రహ్మరంధ్రము చించి అక్కడి నుంచి బ్రహ్మంలో కలిసిపోవాలి ఓ రాజా పౌరవేంద్ర అని చెప్తున్నారు. ఇది ఒక మార్గము. ఇంకా
వెళ్ళిపోవాలి, ఇంకా అవసరం లేదు, ప్రకృతితో ప్రపంచంతో జన్మలతోటి నాకు అవసరం లేదు, ఇంకా నేను సాధించేది లేదు, నేను పరబ్రహ్మాన్ని సాధించిన తర్వాత ఈ ప్రకృతిలో సాధించవలసిన అవరమైన వస్తువులు ఇంకేమీ లేవు, నాకు అక్కర్లేదు అని నిర్ణయించుకున్న తర్వాత యోగి ఈ విధంగా కూర్చుని ఆయన మూలాధార చక్రం దగ్గర నుంచి ప్రాణాలను పైకి తోసి అక్కడి నుంచి బ్రహ్మరంధ్రాన్ని చీల్చి ఆయన వెళ్ళిపోవచ్చు. దీని పేరు సద్యోముక్తి. ఈ మార్గాన్ని యోగులు అవలంబిస్తారు. అది సద్యోముక్తి మార్గం, యోగ మార్గంలో. దాన్ని ఇక్కడ మనకి వివరించి చెప్పారు మన గురువు గారు. అంగ్రి మూలమున మూలాధార చక్రంబు పీడించి ప్రాణంబు బిగియపట్టి నాభితలము చేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీద కెగయబట్టి అటమీద ఉరమందు హత్తించి క్రమ్మర తాలు మూలమునకు తరిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యము చేర్చి దృక్కర్ణ నాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థము ఇంద్రియానుషంగము ఇంత లేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రంబు చించి బ్రహ్మమందు కలియును పౌరవేంద్ర. ఇంకా రెండో మార్గము, అదొక మార్గం చూసుకున్నాం కదా, అది సద్యోముక్తి. సద్య అంటే వెంటనే అనర్థం, వేగంగా, వెంటనే అని. శీఘ్రం, క్షిప్రం అనర్థం, సహస, వీటన్నిటికి అదే అర్థం, వెంటనే అనర్థం, తొందరగా వచ్చే ముక్తి మార్గం అది. ఇప్పుడు ఇంకొక ముక్తి మార్గం, ఇది కూడా యోగ మార్గంలోనే చెప్తున్నారు. ఇంకొకటి, దీని పేరు క్రమముక్తి అంటారు. ఈ క్రమముక్తి మార్గాన్ని ఇక్కడి నుంచి వివరించి చెప్తున్నారు. ఇది చూద్దాము. మరియు దేహ త్యాగ కాలంబున ఇంద్రియంబులతోడి సంగంబు వీడుపని వాడు వాని తోడన గుణ సముదాయ రూపంబగు బ్రహ్మాండంబునందు ఖేచర సిద్ధ విహార యోగ్యంబును అణిమాదిక సకల ఐశ్వర్య సమేతంబును అయిన పరమేష్టి పదంబు చేరును. విద్యా తపోయోగ సమాధి భజనంబు చేయుచు పవనాంతర్గత లింగ శరీరులైన యోగీశ్వర్లకు బ్రహ్మాండ బహిరంతరాళంబులు గతి అని చెప్పుదురు. ఏరికిన్ కర్మంబులన్ అట్టి గతి పొంద శక్యంబుగాదు. యోగి అగువాడు బ్రహ్మలోకమునకు ఆకాశ పదంబునన్ పోవుచు సుషుమ్నా నాడి వెంటన్ అగ్నియను దేవతం చేరి జ్యోతిర్మయంబైన తేజంబున నిర్మలుండై ఎందును తగులువడక తారామండలంబు మీద సూర్యాది ధ్రువాంత పదంబులకు క్రమక్రమంబున అతిక్రమించి హరి సంబంధంబైన సింసిమార చక్రంబు చేరి ఒంటరి అగుచు పరమాణుభూతంబైన లింగ శరీరంబుతోడ బ్రహ్మ విధులకు నెలవైన మహర్లోకంబు చొచ్చి మహాకల్పకాలంబు క్రీడించు కల్పాంతంబైన అనంత ముఖానల జ్వాలా దంతహ్యమానంబగు లోకత్రయంబు నీక్షించుచు తన్నిమిత్త సంజాత అనల దాహంబు సహింపజాలక అని చెప్తున్నారు. ఇక్కడ ఇంతవరకు చూద్దాము. అప్పుడేం జరుగుతుందంటే, ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విధంగా సద్యోముక్తి అయినా సరే, క్రమముక్తి అయినా సరే, ఏదో ఒక యోగ మార్గంలో ముక్తి పదంలో వెళ్లిపోయిన వాడు ఆ దేహాన్ని త్యాగం చేస్తున్న సమయంలో, శరీరాన్ని వదిలిపెడుతున్న సమయంలో ఒకవేళ ఇంద్రియాలతోటి వాడికి ఆ సాంగత్యము ఇంకా అట్లానే ఉంది, దాన్ని వదిలించుకోలేకపోయాడంటే, వెళ్ళిపోతున్న సమయంలో కూడా ఇంద్రియాలతోటి, మనసేంద్రియాలతోటి ఆయనకు సంగం ఉన్నది అంటే, ఆ రకంగా ఆ కనెక్షన్ విడవని వాడికి మోక్షం లేదు. ఆ విడవలేదంటే మోక్షం లేదని అర్థం కదా, విడవడమే మోక్షము. ఆ కనెక్షన్ పోలేదు కాబట్టి మోక్షం లేదు. అటువంటి వాడేమవుతాడంటే, వాటితోటే పాపము ఆ గుణాలన్నీ ఉంటాయి. సత్వరజస్తమో గుణ సముదాయ రూపమైన ఈ బ్రహ్మాండంలో ఖేచరులు అంటే ఆకాశంలో చరించేవాళ్ళు, సిద్ధులు. ఖేచరులు, సిద్ధులు విహరించే వారికి యోగ్యమైన మార్గంలో వీళ్ళు కూడా తిరుగుతుంటారు. వాళ్ళింత దూరం తీసుకొని వచ్చి వాళ్ళు మొత్తం అక్కడ కూర్చొని గొప్ప యోగ సమాధిలో ఆ నిష్ఠతోటి కూర్చుని ఆ కుండలిని యోగ విద్యతోటి వాళ్ళు బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో కూడా వాళ్ళ మనసు ఒకవేళ కదిలింది, ఇంద్రియాలతోటి కూడిందంటే మాత్రం ఈ బ్రహ్మాండంలోనే వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. అణిమాదిక సకల ఐశ్వర్య సమేతమైన పరమేష్టి పదాన్ని కావాలంటే, బ్రహ్మగారి పదాన్ని సత్యలోకం దాకా వెళ్ళగలరు వాళ్ళు కావాలంటే. కానీ మొత్తమే బ్రహ్మంలో లయమైపోవడం మాత్రం ఉండదు. వాళ్ళు ప్రకృతి లయలను పిలుస్తారు, లేదా విదేహ ముక్తులని పిలుస్తారు. శరీరాన్ని లేకుండా ఉంటుంది, కానీ
శరీరం లేదు అంతవరకే, కానీ ప్రకృతిలోనే ఉంటారు. ఈ విధంగా ప్రకృతి లయులు, విదేహ ముక్తులు అని సద్యోముక్తులు, క్రమముక్తుల్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటారు. వీళ్ళందరూ యోగ మార్గంలో ఉన్న వాళ్ళు ఉంటారు. కావాలంటే పరమేష్టి పదము బ్రహ్మగారి సత్యలోకం దాకా వెళ్ళొచ్చు. అణిమాది సకల ఐశ్వర్యాలతో వాళ్ళు ఉండొచ్చు. ఆకాశ గమనాలన్నీ చేయొచ్చు. సిద్ధులతో కూడి విహరించవచ్చు. ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళ యోగం మాత్రం అంతవరకే. పరబ్రహ్మంతో కలిసిపోవడం, పరబ్రహ్మం అయిపోవడం లాంటి యోగం వాళ్ళకు ఉండదు. ఎందుకు అంటే ఇంద్రియాలు కలిసే అవి కూడేయి అంటే మాత్రము ఇంకా వ్యభిచారమే ఉంటుంది, సదాచారం ఉండదు. ఇంకా అక్కడ ఇంకా వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ కానీ విద్యా తపోయోగ సమాధి భజనం చేసే వాళ్ళు ఉంటారు. విద్యతో ఉంటారు వాళ్ళు, జ్ఞానంతో, తపస్సుతో, తపోయోగం జ్ఞానయోగంతో సమాధి మార్గంలో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు మాత్రం పవనాంతర్గత లింగ శరీరులై ఉంటారు. వారి లోపలే వాళ్ళు వాయువులను నిలబెడతారు. ఆ తర్వాత సూక్ష్మ శరీరాలు, లింగ శరీరాలంటే సూక్ష్మ శరీరాలతో ఉన్నవాళ్ళు, ఆ యోగీశ్వరులు బ్రహ్మాండ బహిరంతరాళంలో మొత్తం అంతటా తిరుగుతూ ఉంటారు. అది వారి గతి. అప్పుడు బ్రహ్మాండం లోపల బయట కూడా తిరుగుతారు. వీళ్ళు బ్రహ్మాండం లోపల కావాలంటే బ్రహ్మగారి సత్యలోకం దాకా వెళ్తారు. వీళ్ళు బ్రహ్మాండానికి లోపల బయట మొత్తం అంతటా తిరుగుతూ ఉంటారు సర్వాంతర్యామిగా అని చెప్పుకుంటారు. ఈ జ్ఞానయోగం తపోయోగంలో సమాధి స్థితి దాకా వెళ్ళిన వాళ్ళు యోగులు అని చెప్పుకుంటున్నాము. మనము మన యోగ మార్గంలో, మన జ్ఞానయోగ మార్గంలో మన సమాధి స్థితి, మన మార్గంలో సమాధి స్థితి ఏమంటే యోగులు చేసే సమాధి కాదు మనది. మనది జ్ఞాన సమాధి సమస్థితి. మనసుని ఎల్లప్పుడూ సమస్థితిలో నిలబెడతాము. మనకు వేరే మార్గం ఉంటుంది, అది మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు చూద్దాము. ఇది యోగుల మార్గం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఈ యోగులు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ బ్రహ్మాండంలో బహిరంతరాళంలో తిరుగుతూ ఉంటారు. అది వాళ్ళ గతి అని చెప్పుకుంటున్నారు కదా. కానీ ఇటువంటి గతి ఎవరికైనా సరే కర్మలు చేయడం వల్ల రాదు. ఇది కర్మంబులన్ అట్టి గతి ఏరికి పొందశక్యం కాదు. ఇటువంటి బ్రహ్మాండం అంతా నారద మహర్షిలాగా తిరిగే శక్తి ప్రతివాడికి రాదది. కర్మలు చేస్తూ ఉంటే, కర్మల్లో పడి తిరుగుతుంటే అవి పాశాలైతే బంధిస్తాయి. అవి కావాలంటే యమధర్మరాజు గారి సదనానికి వెళ్ళొచ్చేమో, అటువైపుకి పనికొస్తుంది. కర్మలతోటి సాధించేది కాదు ఇది, యోగంతో సాధించే మార్గాలు ఇవి. ఆ యోగి ఏం చేస్తాడంటే, ఈ విద్యా తపోయోగ సమాధి మార్గంలో ఉన్న యోగి అటువంటి వాడు బ్రహ్మలోకానికి ఆకాశ పదంబున పోతూ ఈ బ్రహ్మలోకానికి వెళ్తాడు. పారమేష్టి పదం అనుకున్నాం కదా. కావాలంటే ఒకవేళ మనసు కదిలితే ఇంకా అక్కడి దాకా వెళ్తాడు, ఇంక అంతవరకే. లేకపోతే మాత్రం ఇంక అక్కడి నుంచి కూడా దాటుతాడు. అది ఎట్లానో ఆ మార్గం చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఆకాశంలో వెళ్తూ ఆ పదం అంటే మార్గంలో బ్రహ్మలోకం దాకా వెళ్ళిపోవాలి కదా. ఎందుకంటే బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకున్నాడు, ఇంక అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాలి. వెళ్తున్న సమయంలో సుషుమ్నా నాడి వెంట ఈ వైశ్వానరం అన్న ఒక అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ జ్యోతిర్మయమైన ఆ అగ్నుల్లో, ఆ తేజస్సులో, ప్రభల్లో మలినాలన్నింటినీ పోగొట్టుకున్నవాడై నిర్మలుడై దేనికి తగులుకోకుండా ఉండడమే ఆ మలినాలు లేకపోవడం ఎట్లయినా కూడా. కాబట్టి దేనికి తగులుకోకుండా తారామండలము, ధ్రువమండలము, దానిపైనుంచి అక్కడి నుంచి ధ్రువాంత పదంబులు, ఇంకా ధ్రువమండలాన్ని కూడా దాటి దాని చివరికి కూడా వెళ్ళి క్రమక్రమంగా దాన్ని కూడా అతిక్రమించి ఆ తర్వాత హరి సంబంధమైన సింసుమార చక్రానికి వెళ్ళి అక్కడ ఒంటరిగా ఒక్కడే పరమాణుభూతమైన లింగ శరీరంతో మళ్ళీ సూక్ష్మ శరీరంతో కలిసి బ్రహ్మవేత్తలకు నెలవైన మహర్లోకాన్ని చొచ్చి, ఇప్పుడేమైంది ఆయన ఇక్కడి దాకా సూర్యాది లోకాలంతా దాటుకుంటూ వెళ్ళిపోయినప్పుడు భూభువర్ స్వర్లోకాలు దాటాడు ఆయన. ఆ తర్వాత భూభువర్ స్వర్లోకాలు దాటిన తర్వాత మహర్లోకం ఉంటుంది. ఆ మహర్లోకానికి వెళ్ళి అక్కడికి చొచ్చి అందులోకి వెళ్ళి మహాకల్ప కాలం వరకు అక్కడ క్రీడిస్తాడు, అక్కడ వసిస్తాడు.
ఒక కల్పం అంటే బ్రహ్మగారికి ఒక పగలు. ఆ తర్వాత కల్పమంతం అయిపోయినాక బ్రహ్మగారికి రాత్రి అవుతున్నప్పుడు ఈ కల్పాంతం ఒక కల్పం బ్రహ్మగారికి ఒక కల్పం అంటే 14 మంది మనువులు ఉంటారు ఆ సమయంలో. ఇంకా బ్రహ్మగారికి రాత్రి అయినప్పుడు మళ్ళీ అంత సమయము మొత్తము 3 లోకాలు భూభువ స్వర్లోకాలు 3 లోకాలు ప్రళయంలో మునిగిపోతాయి. ఆ సమయంలో అనంతుడి యొక్క ముఖం నుంచి వస్తున్న అనల జ్వాలలు అగ్ని జ్వాలల్లో దందహ్యమానమై మండిపోతున్న తగలబడిపోతున్న 3 లోకాలను భూభువ స్వర్లోకాలను చూస్తూ తన్నిమిత్త దానివల్ల కలుగుతున్న సంజాతము పుట్టిన అనల దాహము ఆ సమయంలో ఇంకా ఎంత అగ్ని జ్వాలలుంటాయంటే దాన్ని తట్టుకోలేక అని చెప్పుకుంటున్నాము. ఇదంతా నిజంగా జరుగుతుందా అని మనము వ్యాస మహర్షి రాసిన వ్యాస భాగవతంలో పోయిన వారం ఇది చదువుకున్నప్పుడు మనకు ఆ ప్రశ్న వచ్చింది. ఎల్లుండి మళ్ళీ నేను అక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు నిజంగా ఇది జరుగుతుందా? 3 లోకాలు కాలి బూడిదైపోతుంటే ఈ యోగి చూస్తూ ఆ మహర్లోకం నుంచి పైన ఉన్న జనోలోకానికి వెళ్ళి ఆ జనోలోకం నుంచి తపోలోకం ఆ తర్వాత నెమ్మదికి బ్రహ్మలోకానికి వెళ్తాడని మనకి ఇక్కడ ఉంటాయి. నిజంగా అట్లా జరుగుతుందా అన్న ప్రశ్న మనము కొంత దాని గురించి మళ్ళీ కొంచెం లోతుగా చూసుకుని మనం ముందుకు వెళ్దాం. మనము యోగ మార్గంలో లేము, జ్ఞాన మార్గంలో ఉన్నాం కాబట్టి మన మార్గంలో మనం కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడున్న విషయాన్ని మళ్ళీ మనము మన మార్గంలో చెప్పుకుంటాము. అది చెప్పుకుంటూ వెళ్దాం. అది ఏ విధంగా మనకు వర్తిస్తుందో మన పరంగా దాన్ని మనం ఎట్లా అన్వయం చేసుకోవాలో చూసుకుందాము. అప్పుడేం జరిగిందంటే ఇల మీద మనువులు ఈరేడ్వురు చనువేళ దివసమై ఎచ్చోట తిరుగుచుండు మహనీయ సిద్ధ విమాన సంగములు ఎందు దినకర ప్రభములై తేజరిల్లు శోక జరా మృత్యు శోషణ భయ దుఃఖ నివహంబులు ఎందు జనింపకుండు విష్ణు పరధ్యాన విజ్ఞాన రహితుల శోకంబులెందుండి చూడవచ్చు పరమ సిద్ధయోగి భాషణామృతము ఎందు శ్రవణ పర్వమగుచు జరుగుచుండు అట్టి బ్రహ్మలోకమందు వసించును రాజవర్య మరల రాడువాడు అని శుకుల వారు పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు. ఓ రాజా, ఈ పరమ సిద్ధయోగి అప్పుడేం చేస్తాడంటే సిద్ధి సాధించిన యోగి కదా ఇప్పుడైనా ఆయన ఇంకా ఆ విధంగా భూభువ స్వర్లోకాన్ని దాటేస్తాడు. మహర్లోకంలో కల్పాంతం వరకు ఉంటాడు. కల్పాంతం వరకు ఉండి ఇంకా ప్రళయకాలంలో మొత్తం 3 లోకాలు దహించుకుని పోతుంటే వాటిని చూస్తూ ఆ పై లోకాలకు వెళ్తూ ఉంటాడు. అది ఎట్లా అంటే ఇల మీద ఈ భూమి మీద ఈరేడుగురు ఏడుగురు ఈరు అంటే 2 2 14 మంది మనువులు వచ్చి వెళ్ళిపోతారు. అంతకాలము బ్రహ్మగారికి ఒక పగలు. అంత సమయము దివసమై ఒక్క పగలై ఎచ్చోట తిరుగుతూ ఉంటుందో మహనీయమైన సిద్ధులు ఆకాశ గమనం చేస్తూ ఉన్న వాళ్ళు ఆ సమూహమంతా ఎక్కడ దినకరుడి ప్రభలతో సూర్యుడి లాగా వెలుగులతో ఉంటాయో ఏ లోకంలో శోకము జర ముసలితనము మృత్యువు శోషణము ఎండిపోవడము భయము శుష్కించిపోవడము భయము దుఃఖము మొదలైన సమూహాలు అసలు లేకుండా ఉంటాయో ఎక్కడైతే విష్ణు పద ధ్యానం దాని గురించిన విజ్ఞానం దాని గురించి రతి కలిగి ఉన్న వాళ్ళు ఉంటారో ఇది లేని వాళ్ళ యొక్క శోకాన్ని విరహితుల యొక్క శోకాన్ని ఎక్కడ ఉండి చూస్తూ ఉండొచ్చో అటువంటి ప్రదేశం అది. పరమ సిద్ధ యోగులు వాళ్ళ యొక్క భాషణములు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ అమృతము ఎక్కడ ఉండి దాన్ని మనము శ్రవణ పర్వంగా చెవులకి పండగగా పర్వం అంటే పండుగ చెవులకి పండుగగా మనము వింటూ ఉండొచ్చో అటువంటి బ్రహ్మలోకంలో వాడు వసిస్తాడు. ఇంకా తిరిగి రాడు ఈ యోగి. ఆ సత్యలోకం ఎట్లా ఉంటుందంటే బ్రహ్మగారి లోకము ఇక్కడ భూమి మీద ఒక 14 మంది మనువులు వచ్చి వెళ్ళిపోవాలి. అంత సమయము ఒక్క పగలు అక్కడ.
సిద్ధులు అక్కడ సూర్యులలాగా వెలిగిపోతూ ఉంటారు. అక్కడ శోకాలు, మోహాలు, జరాలు, మృత్యువులు, దుఃఖాలు, భయాలు ఇటువంటివి అసలు ఉండనే ఉండవు. అసలు ఆ విష్ణు పదాన్ని గురించి ఆలోచించని వాళ్ళు ఇవన్నీ పెట్టుకొని ఏడుస్తుంటే శోకాలతో, జరాలతో, మృత్యువులతో శుష్కించిపోతూ భయాలతో, దుఃఖాలతో ఏడుస్తుంటే వాళ్ళని అక్కడి నుంచి చూస్తూ ఉండొచ్చుట. చక్కగా పైగా వీళ్ళని చూస్తూ ఉండొచ్చు, మనకైతే అటువంటి ఉండవు. పైగా పరమ సిద్ధులు అక్కడ కూర్చున్న యోగులందరూ గొప్పగా అమృతం లాంటి విషయాలన్నీ, అమృతతుల్యమైన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటే శ్రవణ పర్వంగా చెవుల పండగగా వింటూ ఉండొచ్చు. అటువంటి బ్రహ్మలోకానికి వెళ్తాడు వాడు, ఇంకా తిరిగి రాడు. ఇళ్ళ మీద మనువులు ఈరేడువురు చనువేళ దివసమై ఎచ్చోట తిరుగుచుండు. మహనీయ సిద్ధ విమాన సంఘములు ఎందు దినకర ప్రభములైతే జరిల్లు. శోక జరా మృత్యు శోషణ భయ దుఃఖ నివహంబులు ఎందు జనింపకుండు. విష్ణుపద ధ్యాన విజ్ఞాన రహితుల శోకంబులు ఎందుండి చూడవచ్చు. పరమ సిద్ధయోగి భాషణామృతము ఎందు శ్రవణ పర్వమగుచు జరుగుచుండు. అట్టి బ్రహ్మలోకమందు వసించును రాజవర్య మరల రాడువాడు అని చెప్పుకుంటున్నాము. ఇంకా తర్వాత ఘట్టము సృష్టి క్రమము. మరియునొక్క విశేషంబు కలదు. పుణ్యాతిరేకంబున బ్రహ్మలోక గతులైన వారు కల్పాంతరంబున పుణ్య తారతమ్యంబులను అధికార విశేషంబునందు వారలగుదురు. బ్రహ్మాది దేవతా భజనంబునన్ చనువారు బ్రహ్మ జీవిత కాలం వెల్ల బ్రహ్మలోకంబున వసించి ముక్తులగుదురు. నారాయణ చరణ కమల భక్తి పరాయణత్వంబునన్ చనవారు నిజేచ్ఛావశంబున నిరర్గళ గమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నత వైష్ణవ పదారూఢులై తేజరిలుదురు. ఈశ్వరాధిష్ఠితంబైన ప్రకృతి అంశంబున మహత్తత్వముగు, మహత్తత్వాంశంబున అహంకారంబగు, అహంకారంబున శబ్ద తన్మాత్రంబగు, శబ్ద తన్మాత్రంబున గగనంబగు, గగనాంశంబున స్పర్శ తన్మాత్రంబగు, స్పర్శ తన్మాత్రంబున సమీరణంబగు, సమీరణాంశంబున రూప తన్మాత్రంబగు, రూప తన్మాత్రాంశంబు వలన తేజంబగు, తేజోంశంబున రస తన్మాత్రంబగు, రస తన్మాత్రంబు వలన జలంబగు, జలాంశంబున గంధ తన్మాత్రంబగు, గంధ తన్మాత్రాంశంబు వలన పృథివియగు, వాని మేళనంబున చతుర్దశ భువనాత్మకంబైన విరాట్ రూపంబగును. ఆ రూపంబునకు 1,000,000 యోజన విశాలంబైన అండకటాహంబు ప్రథమ ఆవరణంబైన పృథ్వియగును. దీని 50,000,000 విశాలంబని కొందరు పలుకుదురు. అయ్యావరణంబు మీద సలిల తేజస్ సమీర గగనాహంకార మహత్తత్వంబులని ఆవరణంబులు క్రమంబున ఒండింటికి 10 గుణోత్తరాధికంబులై ఉండును. అట్టి 7 మీద ప్రకృతి ఆవరణంబు మహావ్యాపకంబగును. అట్టి మహాండంబు భేదించి వైష్ణవ పదారోహణంబు చేయువాడు నిర్భయుండై మెల్లన లింగదేహంబున పృథివ్యాత్మకత్వంబునుంది. అట్టి పృథివ్యాత్మకత్వంబున ఘ్రాణంబున గంధంబును, జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబును, తేజోరూపకత్వంబున దర్శంబున రూపంబును, సమీరణాత్మకంబున దేహంబున స్పర్శనంబును, గగనాత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును అతిక్రమించి భూత సూక్ష్మేంద్రియ లయస్థానంబైన అహంకారావరణంబున సంప్రాప్తుడై అందు మనోమయంబును దేవమయంబునైన సాత్వికాహంకారం గమనంబున మహత్తత్వంబు చొచ్చి గుణత్రయంబున లయించి ప్రధానంబునుంది. ప్రధానాత్మకత్వంబున దేహంబును ఉపాధి పరంపరావసానంబునన్ ప్రకృతిని బాసి ఆనందమయుండై ఆనందంబునన్ పరమాత్మ రూపంబైన వాసుదేవ బ్రహ్మంబునందు కలియును అని చెప్పి వెండియున్ ఇట్లనియే. ఇప్పుడు ఇందులో ఉన్న విషయాలు చాలా క్లోజ్ గా విని అన్ని గుర్తుపెట్టుకోండి. కావాలంటే నోట్స్ రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, తప్పకుండా ఎగ్జామ్ లో వస్తుంది. మరొక విశేషం ఉంది. పుణ్యాతిరేకంతో అతిశయించిన పుణ్యాలు సాధించిన వాళ్ళు ఈ విధంగా బ్రహ్మలోకానికి వెళ్తే వాళ్ళు కల్పాంతరంలో, ఇంకా ఆ కల్పం మొత్తం అంతరించిపోయిన తర్వాత అప్పుడు పుణ్య తారతమ్యము తరతమ భేదాలతో ఉన్న పుణ్యాలతో ఉన్న వాళ్ళై అధికార విశేషం వల్ల ఆ పుణ్యాలకు కూడా తారతమ్యాలు ఉంటాయిట, వాటికి కూడా అధికారాలు ఉంటాయి. వాటి వల్ల ఏ అధికారంలో ఉన్న వాళ్ళకి ఆయా ఉద్యోగాలు కూడా ప్రాప్తిస్తాయో ఏంటో మరి.
అవన్నీ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ యోగ మార్గం. మనది జ్ఞాన మార్గం, మనం వేరే రకంగా చెప్పుకుందాము. బ్రహ్మాది దేవతా భజనంబునన్ సనువారు, బ్రహ్మ మొదలైన దేవతలను భజిస్తూ ఆ విధంగా వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే ఇంద్రియాలను కోరికలను భజిస్తూ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు. అప్పుడు మనసు కదిలిందంటే మాత్రం ఇక్కడిక్కడే తిరుగుతారు. బ్రహ్మ మొదలైన దేవతా భజనం చేసిన వాళ్ళు బ్రహ్మగారికి ఎంత జీవిత కాలం ఉంటుందో అంతవరకు ఆ బ్రహ్మలోకంలో ఉంటారు. వాళ్ళు ముందేం చేస్తారు, ఇక్కడి నుంచి బయలుదేరి భూభువర్ స్వర్లోకాన్ని దాస్తారు. అక్కడ మహర్లోకంలో చాలా కాలం ఉంటారు, బ్రహ్మగారికి పగలైందాకా. బ్రహ్మగారి పగలైపోయిన తర్వాత రాత్రి అయినప్పుడు మొత్తం ప్రళయంలో ఈ 3 లోకాలు దహించుకుని పోతుంటే పైకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి క్రమంగా వాళ్ళు క్రమం ముక్తితోటి సత్యలోకానికి వెళ్తారు. బ్రహ్మగారి లోకంలో అక్కడ బ్రహ్మగారి కాలం మొత్తం వాళ్ళు అక్కడ వసిస్తారట. మరి ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ముక్తులవుతారట. నారాయణ చరణ కమల భక్తి పరాయణత్వంతో వెళ్ళిన వాళ్ళు నిజ ఇచ్ఛావశంబున, ఇంకా వాళ్ళు ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలని ఏం లేదు. ఇటువంటి వాళ్ళు మాత్రం మన నారద మహర్షిలాగా నిరర్గళ, అర్గళము అంటే అడ్డుగా పెడతాం కదా, అడ్డు అని అర్థం. అర్గళం అంటే ఏదో పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి అనుకోండి, పెద్ద తలుపులు ఉన్నాయి, వాటిని మూసి వాటికి అడ్డుగా ఇట్లా ఏదైనా ఒక ఇనుప రాడ్, అట్లాంటి ఇనుప గుదియ, ఏదైనా ఒక చెక్క, పెద్ద చెక్క దుంగ అడ్డం పెడతాం అనుకోండి, దాన్ని అర్గళం అంటాం కదా, బేడెం అంటాము. అట్లా తలుపులు గేట్లు మూసేటప్పుడు అది అర్గళం. వీళ్ళు ఆ అర్గళాలు అడ్డులన్నవి లేకుండా నిరర్గళంగా, అడ్డమన్నది లేకుండా నిజ ఇచ్ఛావశంతో ఎక్కడైనా ఇంకా తిరగొచ్చు. వాళ్ళు బ్రహ్మాండాన్ని ఆ విధంగా భేదించి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు బ్రహ్మాండంలో ఉండరు. ఈ బ్రహ్మగారి లోకమైన బ్రహ్మాండం లోపలే ఉంటుంది. ఈ బ్రహ్మాండానికి, ఇది బ్రహ్మరంధ్రాన్ని భేదించి కావాలంటే బ్రహ్మగారి లోకం దాకా వెళ్ళి ఇంకక్కడుంటే ఏం లాభమో, దాన్ని కూడా భేదించుకుని పోయే అవకాశం ఉన్నది. ఆ రకంగా భేదించి మహా ఉన్నత వైష్ణవ పదారూఢులై తేజరిల్లుదురు. విష్ణువు మొత్తం అంతా వ్యాపించిన వ్యాపకత్వం ఏంటో తెలుసుకుని అక్కడ ఉండిపోతారు వాళ్ళు. ఈశ్వరాధిష్ఠితంబులైన ప్రకృతి అంశమున ఇక్కడి నుంచి చూడండి, పైనుంచి కిందికి ఎట్లా వస్తుందో చూసుకుంటే కింది నుంచి పైకి ఎట్లా వెళ్ళాలో చూసుకోవాలి. ఇది యోగ మార్గమైన జ్ఞాన మార్గమైన రెండిటికి ఒకటే విషయము. జ్ఞాన మార్గంలో ఇంకా ఫాస్ట్, ఇంకా సద్యమవుతుంది, ఇంకా దాన్ని వేరే విధంగా కూడా చూసుకుందాము. ఇక్కడ యోగ మార్గంలో చూద్దాము. ఇప్పుడేమైంది, ఆ విష్ణువు ఎట్లా వ్యాపిస్తాడో చూద్దాము. ఈశ్వరాధిష్ఠితమైన ప్రకృతి అంశతోటి మహత్తత్వం బయలుదేరుతుంది. మహత్ అంటేనే వ్యాపించడం అని అర్థం. ఆ మహత్తత్వాంశంతో అహంకారం వస్తుంది. ఆ అహంకారంతో శబ్ద తన్మాత్ర, శబ్ద తన్మాత్రలు ఉంటాయి కదా, పంచ తన్మాత్రల్లో శబ్దం. శబ్దం వచ్చిందంటే శబ్దానికి ఆకాశం ఉంటుంది, దాని భూతము. పంచభూతాల్లో ఆకాశం, శబ్ద తన్మాత్ర వస్తే దానికి ఆకాశం వస్తుంది. ఆ ఆకాశం అనే అంశతోటి స్పర్శ అన్న తన్మాత్ర తయారవుతుంది. పంచ తన్మాత్రల్లో శబ్దం అయిపోయింది, ఇప్పుడు స్పర్శ. ఆ స్పర్శ వచ్చిందంటే ఆ స్పర్శ తన్మాత్రానికి సమీరణం, గాలి అనే పంచభూతాల్లో రెండోది బయలుదేరుతుంది. ఆ గాలి అంశతోటి రూప తన్మాత్ర పంచ తన్మాత్రల్లో మూడోది వస్తుంది. ఆ రూపమన్న తన్మాత్ర అంశతోటి అగ్ని, పంచభూతాల్లో మూడోది అగ్ని వస్తుంది. ఆ తేజో అంశంతో, ఆ అగ్ని అంశతోటి రస తన్మాత్ర వస్తుంది. ఆ రసమన్న తన్మాత్ర పంచ తన్మాత్రల్లో నాలుగోది. అక్కడి నుంచి ఆ రస తన్మాత్ర నుంచి నీళ్లు వస్తాయి, ఇది పంచభూతాల్లో నాలుగోది. ఆ జల అంశతోటి గంధ తన్మాత్ర వస్తుంది, పంచ తన్మాత్రల్లో ఐదోది. ఇది వచ్చేసినాయి 5. ఆ 5వ గంధ తన్మాత్ర వస్తే దాని నుంచి పృథివీ, భూమి వస్తుంది. పంచభూతాల్లో ఈ పృథివీ 5వది. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చాయి, పృథివీ, నీళ్లు, భూమి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశము పంచభూతాలు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము పంచతన్మాత్రలు. అవి 5, ఇవి 5 వచ్చాయి. వాటి మేళనంబున ఇవి కలవడం వల్ల, పంచీకృతం అవ్వడం వల్ల
చతుర్దశ భువనాత్మకంపైన విరాట్ రూపం మొత్తం తయారవుతుంది. ఈ 14 భువనాలన్నీ తయారవుతాయి. ఈ విధంగా మొత్తము విష్ణువు వ్యాపిస్తుంది. అది విశ్వమై చతుర్దశ భువనాలుగా కనిపిస్తుంది. ఆ రూపానికి 1,000,000 యోజన విశాలమైన అండ కటాహము, ఒక పెద్ద అండాకారంలో దానికి ఒక హద్దు తయారవుతుంది. అది 1,000,000 యోజనాలు ఉంటుంది. ఈ విరాట్ రూపానికి 14 భువనాత్మకమైన విరాట్ రూపానికి 1,000,000 యోజనాల విశాలమైన దాని చుట్టూ ఒక అండము లాంటి ఒక ఆవరణ తయారవుతుంది. దాని పేరు ప్రథమ ఆవరణ. అది పృథివీ మొత్తము. దీనికి ఈ పృథివీ 50,000,000 విశాలమని కొందరు అంటారు. ఈ 50,000,000 పృథివీ అనగానే, ప్రకృతి అనగానే, చతుర్దశ భువనాలు అనగానే మనకు వెంటనే 50,000,000 అని మొదలవుతుంది. లలితా సహస్రంలో కూడా 50 పీఠ రూపిణి అని ఉంటుంది. 50 పీఠ రూపిణి, 50 పీఠాల రూపంతో ఉంటుంది అని. ఆ 50 అంటే 50 అని అర్థం. 50 ఇక్కడ 50 కోట్ల విశాలమని చెప్తున్నారు. 50 కోట్ల విశాలం ఏంటో మరి. కోట్లు అన్నాక యోజనాలు ఏదో ఒకటి చెప్పాలి కదా. 50 కోటి విశాలం అంట. 50 కోటి యోజనాల విశాలము ఏంటో మరి. ఇంకొక 50 కోటి కూడా ఉంది మనకి. ఇంకొక 50. మనం రామాయణం చదువుకున్నప్పుడు ఆ శివుడి ధనుస్సుని రామచంద్రమూర్తికి చూపిమని అడిగితే జనకుడి దగ్గర ఉన్నవాళ్ళు వెళ్ళి ఒక మంజూష, ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో ఈ శివధనుస్సు ఉంచి దాన్ని పూజలు చేస్తూ ఉంటారు. దాన్ని, ఆ మంజూషని పెట్టెని తీసుకొస్తారు. దాన్ని లాక్కొని వస్తున్నప్పుడు 50 శతాన్ని ఒక 50,000 మంది, దాదాపుగా 5,000 మంది బాగా పొడుగ్గా బలిష్టంగా ఉన్న నరులు, మనుషులు దాన్ని లాక్కుంటూ వచ్చారని చెప్తారు. 50 ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఇది మొత్తము ఘనీభవించిన విశ్వానికి ఇది లెక్కో ఏంటో మరి. ఇదే విధంగా మన శరీరంలో కూడా ఒక 50, ఒక 50 శక్తి పీఠాలు ఉంటాయి. మనకి తెలిసినవి ఒక 6, 7 చెప్పుకుంటాము, మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు. కాక ఈ చక్రాలు, మైనర్ చక్రాలు, ఇంకా తెలిసినవి తెలియనివి అన్ని కలిపి ఒక 50 వరకు ఉంటాయి. ఆ మొత్తం ఆ 50 పీఠాల్లో ఉంటుంది అమ్మవారు అని. ఆ శక్తి 50 పీఠాల్లో ఉంటుందని చెప్పుకుంటారు. వీళ్ళు కూడా ఆ 50 మంది దాన్ని, ఆ మంజూషన్ లాక్కుంటూ వచ్చారు. శివధనుస్సు పెట్టిన మంజూషన్ అంటే ఆ లాక్కుంటూ వచ్చారంటే శక్తి. మళ్ళీ ఇక్కడ కూడా మొత్తం ఆ శక్తి పృథివీ అంతా వ్యాపించి ఉన్నది. దాని వైశాల్యం అంతా అని చెప్పుకుంటారు. ఆ ఆవరణము మీద సలిలము నీళ్లు, భూమి పైన నీళ్లు, దానిపైన తేజస్సు, దానిపైన సమీరము గాలి, సలిలము నీళ్లు, తేజస్సు అగ్ని, సమీరము గాలి, గగనము ఆకాశము, ఆ పైన అహంకారము, ఆ పైన మహత్తత్వము. ఇది మహత్తత్వము. అక్కడి నుంచి దాన్ని మహదాది అని పిలుస్తారు. ఈ పంచ తన్మాత్రలతో వ్యాపించినది మహదాది అని పిలుస్తారు. పంచ భూతాలతో వ్యాపించిన దాన్ని భూతాది అని పిలుస్తారు. టెక్నికల్ టర్మ్స్ అవి. ఆ మహత్తత్వము అనే ఈ ఆవరణలు ఉంటాయి. ఒక్కొక్కటి క్రమంగా 10 గుణోత్తర అధికమై ఉంటుంది. భూమి పైన నీళ్లు రెండోది, తర్వాత అగ్ని 3, గాలి 4, ఆకాశం 5, అహంకారం 6, మహత్తత్వం 7. ఈ 7 ఆవరణలుగా ఉంటాయి. ఒక్కొక్క ఆవరణ అంతకన్నా ముందున్న ఆవరణ కన్నా 10 గుణము 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అట్టి 7 మీద, ఆ 7 ఆవరణల పైన ప్రకృతి ఆవరణ మొత్తము ఒక మహావ్యాపకం మొత్తం వ్యాపించి ఉంటుంది. అట్టి బ్రహ్మాండంబు భేదించి ఇప్పుడు మన యోగి దీన్ని కూడా భేదించి వైష్ణవ పదారోహణంబు చేయువాడు నిర్భయుడై మెల్లగా లింగదేహంతో, సూక్ష్మదేహంతో పృథివ్యాత్మకంబు నుండి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు,
ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం, ఇది చాలా ముఖ్యము. ముందు ఆయన ఏం చేశాడు, మొత్తము ఈశ్వర అధిష్ఠితమైన ప్రకృతి అంశ మహత్తత్వం అవుతుంది. మహత్తత్వం నుంచి, అహంకారం నుంచి, అక్కడి నుంచి మొత్తం భూమి దాకా, పృథివీ దాకా వచ్చాం కదా. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు, ఇది భేదించి వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఆ భేదించడం ఆపోజిట్ మార్గంలో వెళ్ళాలి. తనకు ఆపోజిట్ సైడ్ వెళ్ళుకుంటూ ఒక్కొక్క దాన్ని ఆవరణ భంగం చేసుకుంటూ, ఆ ఒక్కొక్క ఆవరణని భేదించుకుంటూ ఆయన ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి పైనుంచి మహత్తత్వం ఎక్కడ, ప్రధానం దగ్గర నుంచి మా అహంకారం, మహత్తత్వం నుంచి పంచభూతాల దగ్గర నుంచి, పంచభూతాల్లో భూమి దాకా వచ్చాం కదా. మళ్ళీ భూమి నుంచి పైకి వెళ్ళాలి. ఇప్పుడు భూమి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశము, అహంకారము, మహత్తత్వం దగ్గర నుంచి ప్రధానం దాటుకొని అసలు మొత్తం పరబ్రహ్మంలో చేరిపోవాలి. పరబ్రహ్మం నుంచి భూమి దాకా వస్తే భూమి నుంచి పరబ్రహ్మానికి వెళ్ళాలి. ఇంకిదే అటు నుంచి ఇక్కడ దాకా వ్యాపించాము, ఇక్కడి నుంచి అన్ని రోల్ బ్యాక్ చేసుకుంటూ అన్ని కలిపేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోవాలి. అది ఆ ప్రోగ్రామ్. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, కాబట్టి ముందు మెల్లగా నిర్భయుడై, భయం లేకుండా సూక్ష్మ శరీరంతో పృథివ్యాత్మకం పొందుతాడు. అట్టి పృథివ్యాత్మకంబున ఘ్రాణంబున గంధాన్ని, ఆ వాసన చూసే శక్తి, దాంతో పాటు ఆ గంధము. భూమి ఉందంటే భూమికి గంధం ఉంటుంది, వాసన. ఆ వాసన చూసే శక్తి ఘ్రాణం అని ఒకటి ఉంటుంది, పంచతన్మాత్రల్లో ఒకటి. ఈ మూడింటిని కలిపేస్తాడు, ఈ త్రిపుటినంతా మొత్తము. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, త్రిపురాసుర సంహారం చేస్తున్నాడు. ఆయన త్రిపురాలని భంగం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ మొత్తం త్రిపుటి, ఒక ఫస్ట్ త్రిపుటి పృథివీ, దానికి ఉన్న గంధము, దాన్ని చూసే ఘ్రాణ శక్తి, 3. ఆ ఒక త్రిపురాల్ని, ఆ ఆవరణని భంగం చేశాడు. ఆ తర్వాత జలాత్మకత్వమున రసన ఇంద్రియము, రసం, రుచి చూసే శక్తి, దాంతో పాటు ఆ రసము, నీళ్లు, దాని రుచి చూసే శక్తి, నీళ్లు అన్న 3 త్రిపురాల్ని, ఆ సెకండ్ ఆవరణని భంగం చేస్తాడు. ఆ త్రిపురాసుర భంగం చేసుకుంటూ త్రిపురాసుర సంహారం వెళ్ళిపోతున్నాడు. తర్వాత నెక్స్ట్ తేజస్, అగ్ని, దానికి దర్శనము, చూడడం అన్న శక్తి, రూపము, ఒక దృశ్యం ఉంటుంది. ఆ చూడడానికి ఒక దృశ్యము, చూడడం అన్న ఒక శక్తి, చూసేందుకు శక్తి, చూడడం అన్న విషయము, దృశ్యము, మూడింటిని, ఆ సెట్ ని, ఆ త్రిపురాల్ని భంగం చేస్తాడు. చేసిన తర్వాత సమీరం, ఇంకా గాలి దగ్గరికి వచ్చాడు. ఆ సమీరణాత్మకమున దేహంబున స్పర్శ, దేహము, స్పర్శ, చర్మము, బేసిక్లీ చర్మము, స్పర్శ, గాలి, మొత్తం ఆ సెట్ ని భంగించి, తర్వాత గగనాత్మకత్వమున శ్రవణంబున శబ్దం, చెవులు, వినికిడి శక్తి, ఆకాశము, మూడింటిని భంగం చేసి, వీటన్నిటిని అతిక్రమించి భూత సూక్ష్మ ఇంద్రియ లయ స్థానం పైన పంచభూతాలు, ఇప్పుడు చూసుకున్నవి మనము, ఈ గాలి, ఏదో అగ్ని, ఏదో జలము, ఇది పృథివీ, ఈ గగనము, ఈ 5 పంచభూతాలు. అందులో ఉన్న సూక్ష్మ ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు, వీటన్నిటిని లయం చేసి, వాటన్నిటిని లయం ఎక్కడ చేస్తాడు, వాటిని లయం చేసే స్థానం ఏమి, అహంకారం అన్న ఆవరణలో లయం చేస్తాడు. చేసి ఆ ఆవరణమున ఆయన అక్కడి దాకా వెళ్ళి ఆ ఆవరణకి వెళ్ళిపోతాడు. వీటన్నిటిని ఆ స్థానంలో లయం చేస్తాడు, అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ ఆవరణని సంపాదించుకున్న వాడై, చేరిన వాడై, అక్కడ దాంట్లో మనోమయమైన అహంకారాన్ని, దేవమయమైన సాత్విక అహంకారాన్ని, దైవీ గుణాలతో ఉన్న సాత్విక అహంకారము, కర్మలతో ఉన్న మనోమయమైన అహంకారము. మనసుకి రజోతమో గుణాలు ఉంటాయి, దైవీ గుణాలకి సాత్విక అహంకారాలు ఉంటాయి. అన్ని అహంకారాలని, మొత్తం అన్నిటినీ ఆయన ఏం చేస్తాడంటే గమనంబున వాటన్నిటిని కలిపేసుకుంటూ, లయం చేసుకుంటూ మహత్తత్వంలోకి వెళ్ళిపోయి, ఆ మహత్తత్వంలోకి వెళ్ళిన తర్వాత గుణత్రయమైన, మొత్తం గుణత్రయమైన ఈ సత్వరజస్తమో గుణాలన్నిటినీ కూడా ఆ మహత్తత్వంలో లయం చేసి, కరిగించేసి, అక్కడి నుంచి ప్రధానంలోకి, ప్రకృతిలోకి వెళ్ళిపోయి, అసలు ఆ కారణంలోకి, ఆ కారణాత్మకమైన, ప్రధానాత్మకమైన దేహాన్ని కూడా, అసలు కారణ దేహాన్ని, కారణ శరీరాన్ని
ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు ఉపాధి పరంపర అవసానంబున, ఉపాధి పరంపరలు, జన్మ పరంపరలు, శరీరాలు పరంపరలుగా దేహాలన్నీ తీసుకొని, రూపాలన్నీ తీసుకొని, పేర్లన్నీ పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం పరంపరగా అంతు లేకుండా. ఆ ఉపాధుల పరంపరలన్నిటికీ అవసాన దశ వచ్చింది. ఇప్పుడు అవన్నీ ఆగిపోయే స్థితి తెచ్చుకున్నాడు ఆయన. ఇంకా అందులో ఆయన దేహాన్ని మొత్తాన్ని, ప్రకృతిని మొత్తం అన్నిటిని అందులో కలిపేసి అసలు ప్రకృతి లేకుండా చేసుకుని ఆనందమయుడై ఆనందంబున పరమాత్మ రూపమైన వాసుదేవ బ్రహ్మంలో ఆయన కలిసిపోతాడు. ఇది ఇటువైపు యోగ మార్గం, అటువైపు జ్ఞాన మార్గం ఏది చెప్పుకున్నా ఇంతే. మొత్తం అన్ని సత్వరజస్తమో గుణాలు. ఇక్కడ ఈయనేం చేశాడు, అక్కడ కూర్చుంటాడు. కూర్చొని సమాధి స్థితిలో ఒక్కొక్క ఆవరణని భంగం చేసుకుంటూ ఆయన పైకి వెళ్ళిపోయి చివరికి బ్రహ్మాండాన్ని కూడా బద్దలు చేసి అక్కడి నుంచి మొత్తం అన్నిటిని కలిపేసుకుని ఆయన ఆ ఆనంద స్వరూపమైన పరబ్రహ్మంలో కలిసిపోతాడు అని చెప్పుకుంటున్నాము. ఇది యోగుల మార్గము. జ్ఞానుల మార్గంలో ఇంతవరకు కూడా లేదు. ఇక్కడ అందులో నుంచి ఇందులో నుంచి అందులో కలిపేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు అన్నిటినీ ఆపేస్తే అయిపోయాయి. మొత్తం సత్వరజస్తమో గుణాలను లేకుండా చేసుకున్నాము, త్రిగుణాతీతం అయ్యామంటే అయిపోయింది. ఇంకా అక్కడికి వెంటనే మనము పరబ్రహ్మంలో ఉన్నట్టే తెలుసుకుంటాము అని చెప్పి వెండియున్ ఇట్లనియే. ఆయన పరమ భాగవతులు పాటించు పదము ఇది, ఈ పదమున యోగి ఏగెనేని మగుడి రాడువాడు మరి సంశయము లేదు కల్పశతములైన కౌరవేంద్ర. పరమ భాగవతులు పాటించే, వాళ్లను దాటించే పదము ఇది, మార్గం ఇది. ఈ మార్గంలో ఒకవేళ యోగి ఏగెనేని వెళ్ళాడంటే మాత్రం వాడు మరి ఇంకా మళ్ళీ మగుడి రాడు, తిరిగి రాడు. వాడు కల్ప శతములైనా సరే ఇంకా వాడు తిరిగి వచ్చేది లేదు. ఇందులో సంశయము లేదు కౌరవేంద్ర అని మన సూతుల వారు పరీక్షిత్ మహారాజుకి చెప్పారు. పరమ భాగవతులు పాటించు పదం ఇది, ఈ పదమున యోగి ఏగెనేని మగుడి రాడువాడు మరి సంశయము లేదు కల్ప శతములైన కౌరవేంద్ర. వినుము, నీవడిగిన సద్యోముక్తియు క్రమముక్తియు అనియడి ఈ రెండు మార్గంబులు వేదగీతలందు వివరింపబడియే. వీనిన్ తొల్లి భగవంతుండైన వాసుదేవుండు బ్రహ్మచేత ఆరాధితుండై చెప్పే సంసార ప్రవిష్టుండైన వాడికి తపోయోగాదులైన మోక్ష మార్గములు పెక్కులు కలవు, అందు భక్తి మార్గంబు కంటే సులభంబు లేదు అని మన పరీక్షిత్ మహారాజుకి శుకుల వారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో విను, నువ్వు అడిగావు కదా మోక్షానికి మార్గం కావాలని అడిగావు కదా, ఇదిగో నీకు రెండు మార్గాలు చూపిస్తున్నాను. ఒకటి సద్యోముక్తి, వెంటనే ముక్తి కలిగే మార్గము, కుండలిని యోగ మార్గం ద్వారా ఆ బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోవచ్చు. రెండోది క్రమముక్తి, ఈ మార్గంలో కూడా మొత్తం బ్రహ్మాండాన్నే భేదించి ఇంక వెళ్ళిపోవచ్చు, మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఈ రెండు మార్గాలు వేదాల్లోనే, ఆ వేద గీతల్లోనే వివరింపబడ్డాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, అప్పుడెప్పుడో పూర్వకాలంలో భగవంతుడు వాసుదేవుడే బ్రహ్మగారు ఆరాధించి ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకుని మార్గం చెప్పమని అడిగితే భగవంతుడే బ్రహ్మగారికి చెప్పారు. ఆ విషయాలు వేదాల్లో రాసి పెట్టబడి ఉన్నాయి. సంసారంలో ప్రవేశించిన వాడు ఎవడైనా సరే, మనమంతరం అందులోనే ఉన్నాం సంసారంలోనే, ఈ సంసారంలోకి ప్రవేశించిన వాడు ఎవడైనా సరే వాడికి తపో యోగాలు ఎన్నో మార్గాలు, మోక్ష మార్గాలు ఉన్నాయి. అందులో కూడా భక్తి మార్గము చాలా సులువైన మార్గము అని ఆయన చెప్తూ ఉన్నారు. అక్కడ ఈ వచనం దగ్గర వాళ్ళకి ఆపుదాం. మనం ఈ మత్తేభన్ నుంచి వచ్చే వారము చదువుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.